హలో ఎవ్రీవన్, చూడండి ఈరోజు గ్రో యాప్ ఓపెన్ చేశాను. స్టాక్స్లో చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూసారా ఎలా చేంజ్ అవుతుందో. ఇదంతా లైవ్ చూసుకోవచ్చు మనం రోజు. ఇండియన్ ఇండిసెస్ చూసారా ఎలా చేంజ్ అవుతుందో. అన్నీ నెగిటివ్లో ఉన్నాయి చూసారా మ్యాక్సిమమ్. కానీ ఎస్టర్డే కంటే కూడా ఈరోజు మార్కెట్ కొంచెం రైజ్ అయింది. గ్లోబల్ ఇండిసెస్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం నా పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోదాం. చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో డాష్ బోర్డ్ చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, 5 ఇన్వెస్ట్మెంట్స్. నిన్న మొన్న చూసారా 11,000 టోటల్ రిటర్న్స్ ఉండేది మైనస్. ఇప్పుడు 10,000 అంటే 1,000 కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. సో ఏదైనా ఒక రోజు మనకి మార్కెట్ డౌన్ అయింది అంటే మనం కంగారు పడిపోకర్లేదు. మనం కొంచెం టైం ఇచ్చాము అంటే అది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు రోజు నా షార్ట్స్ ఫాలో అయితే, నేను రోజు అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఒక 2-3 మంత్స్ చెక్ చేసుకొని సిప్స్ కట్టచ్చు, ఓకే ఏది కట్టచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, డే చేంజ్ చూసారా. నిన్నటి కంటే ఈరోజు మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ +461 ఇంక్రీజ్ అయింది. క్వాంట్ కూడా అంతే 300 ఇంక్రీజ్ అయింది. ఎస్బీఐ పిఎస్యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ 234 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఎస్బీఐ కాంట్రా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ 57 రూపీస్. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్ 1 రూపీ ఇంక్రీజ్ అయింది. ఎక్స్ఎస్ఐఆర్ చూడండి నెగిటివ్లో ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టెడ్ అమౌంట్ చూసారా, 5 ఫండ్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి పోర్ట్ఫోలియో చూద్దాం. ఇప్పుడు పోర్ట్ఫోలియో అనాలిసిస్ చూడండి. ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ అసెట్ అలొకేషన్ సెక్టర్స్ చూడండి. సర్వీసెస్, ఫినాన్షియల్, టెక్నాలజీ చూసారా. మనం 100% ఆఫ్ మనీ పెట్టినప్పుడు ఏ సెక్టార్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కేటాయించారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఎప్పుడూ మారదు. మార్కెట్ క్యాప్స్ చూడండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇది ఫిక్స్డ్ అనమాట. దీనికి కేటాయించింది పర్సెంటేజ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీస్ చూడండి. జియో ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లో మనం ఒక 100 రూపాయలు పెట్టామంటే 4.64% అనేది జియో ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కి నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో నా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఇంత పర్సెంటేజ్ ఇందులో పెట్టాడు. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ చూడండి, రిలయన్స్, పాలి, ఇలా మహేంద్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా మనకి నౌను ఉన్నాయి, కొన్ని అన్నౌన్ కూడా ఉన్నాయి. ఇలా మొత్తం మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా వేరే వీడియోస్ టాపిక్స్ మీద కావాలనుకుంటే యూ కెన్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.